84వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 84వ కీర్తన, పేజీ నెంబర్ 497, సామ్ 84. ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది కోరహు కుమారుల కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికాను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికాను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. సెలా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. సెలా. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమును దండుట నాకు ఇష్టం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీయందు నమ్మికయించువారు ధన్యులు. మనందరి వెనుకడిలో ప్రభువే తన వాక్యమును మన కొరకు దీవించును గాక. మనము గిత్తీత్ అను రాగం మీద పాడదగిన పాటలు, ఆ వరుసలో ఇది 3వది. 3 ఉన్నాయి ఆ రాగం మీద పాడదగినటువంటి పాటలు, పాడుతున్నటువంటి పాటలు. కనుక మన జీవితాల్లో రాగయుక్తంగా పాడడం కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడే పాటలు మనం చక్కగా నేర్చుకోవాలి, చక్కగా పాడాలి కదా. మనం పాటలు పాడుతున్నప్పుడు ప్రభువు మనలో ఉద్యోగాన్ని కూడా దయచేసేవాడు ఉంటాడు. పాటల ద్వారా కూడా చాలా మంది ప్రభువుని నమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రధాన గాయకునికి ఇది కూడా మనం గమనించినప్పుడు, ప్రధాన గాయకునికి ఈ టైటిల్ 3 కీర్తనలకు ఉంది కదా. 8వ కీర్తనలో ప్రధాన గాయకునికి అన్నాడు, 81వ కీర్తనలో ప్రధాన గాయకునికి అన్నాడు, 84వ కీర్తనలో కూడా ప్రధాన గాయకునికి అన్నాడు. ప్రధాన గాయకునికి సంబంధించిన పాటలు ఇంకా చాలా ఉన్నాయి. వేరే కీర్తనలకు కూడా పైన హెడ్డింగ్ రాస్తాడు. మన ప్రభువే, ఆయనే ప్రధాన యాజకుడు అని మనం నేర్చుకున్నాం. తర్వాత అది గిత్తీత్ అనే రాగం మీద పాడదగినది. గిత్తీత్ అన్నప్పుడు ద్రాక్షల గానుగా. కొన్ని మాటలైనా మీ హృదయంలో పడాలనే రిపీట్ చేస్తున్నాను నేను. ద్రాక్షల గానుగా, అది అర్థం గిత్తీత్ అంటే. ఇంకా వేరే రకాల రాగాలు ఉన్నాయి, వాటి జోలికి మనం పోవడం లేదు. కానీ ద్రాక్షల గానుగలో మనం 2 గమనించినాం. ఒకటి సంతోషం ఉన్నది, ఒకటి తీర్పు ఉన్నది. ద జాయ్ అండ్ ద జడ్జిమెంట్ అంటాం. ప్రభువు మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయన రక్షణ ఆనందముని ఇచ్చేవాడు, మనల్ని రక్షించేవాడు. అదే సమయంలో ఆయన సువార్తకు లోబడకపోతే, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే రాబోయే ఒక తీర్పు ఉన్నది. అది కూడా చెప్తున్నాడు ప్రేమ కలిగిన దేవుడు కదా. కొన్నిసార్లు మనం మంచిగా చెప్పి వదిలిపెడతాం, కొన్నిసార్లు చెడ్డవి చెప్పాం, అంటే అపాయకరమైనవి చెప్పాం. ప్రభు 2 చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇచ్చే సంతోషం, ఆయన దగ్గరికి రాక మొండితనాన్ని చూపించి నాకు రక్షణ అవసరం లేదు, నేను పాపములోనే ఉంటాను అనుకుంటే చాలా భయంకరమైన పరిస్థితి. ప్రభు యోహాను సువార్తలో అన్నాడు కదా, మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటుకి మీరు యు కెనాట్ కమ్ అన్నాడు. ఇంగ్లీష్లో కొన్ని పదాలు, యు కెనాట్ కమ్ అంటే నీ చేత కాదు, అంతే. నీ చేత కాదు పరలోకం రావాలంటే. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. నిశ్చయముగా అంటాడు కొన్ని చోట్ల. కాబట్టి మనం పాపములో జన్మించాం, పాపములో జీవిస్తున్నాం, పాపములోనే చనిపోతే పరలోకానికి మనం వెళ్ళం. ఈ వర్తమానం చాలా అమూల్యమైనది. మానవుడు పాపంలో జన్మిస్తున్నాయని ఉన్నాడు మన కదా.
పాపంలో జీవిస్తున్నాడు. లేదు నాకు పాపమే కావాలి అని పాపంలోనే మనం చనిపోతే చాలా భయంకరమైంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో లిస్టు చెప్తాడు. వీరుల పట్టి, విశ్వాస వీరుల పట్టి, వారిని గురించి వ్రాయబడిన ప్రత్యేకమైన మాట ఏంటంటే వారు విశ్వాసము గల వారై మృతి పొందిరి అంటాడు. దే హ్యావ్ డైడ్ హ్యావింగ్ ద ఫెయిత్. మానవుడు తప్పకుండా మరణించాలి, మనం చనిపోతాం. ఏదో ఒక రోజు నీకు నాకు ఓ దినం ఉన్నది, దేవుడు నియమించాడు. మనుషులు ఒకసారి మృతి పొందాలి. ఇట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అన్నాడు. అపాయింట్మెంట్ అయిపోయింది అని ప్రతి ఒక్కరికి డేట్ రాసి పెట్టినాడు దేవుడు. ఇంతింత అని. మనం అన్లిమిటెడ్ కాదు, మన వయసు లిమిటెడే. ప్రభువు రాశాడు ఏ రోజు మనం మరణం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ లోకం నుండి మనం వెళ్ళాలంటే అదొక మార్గం. కనుక మరణాన్ని మనం తప్పించుకోలేం, కానీ పాతాళాన్ని తప్పించుకోవచ్చు. మరణాన్ని మనం తప్పించుకోలేం, కానీ నరకాన్ని మనం తప్పించుకోవచ్చు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను, మీరు రాలేరు, జాగ్రత్త. ఈ పాపములు కదా, పరలోకముల గురించి వ్రాయబడిన మాట చాలా ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. అన్యాయమైనది, అసహ్యమైనది ఏది ఉండదంట. ఒకడు పొరపాటున ఊరికి కథలండి, ఇది ఎవడో చెప్తాడు. పోయినాడంట పాపాత్ముడు పరలోకానికి పోడు. మామూలుగా చెప్తారు కదా కొంతమంది. పోయినాడంట, ఎక్కడ పోయి చూసినా కానీ గోడల వెంట వాని పాపాలే కనిపిస్తున్నాయంట. ఇట్లా పోతే పలానా రోజు ఇది చేసావు కదా, వాడు పరిగెత్తుకుంటే ఇంకొక మూల పోయాడంట. ఆ మూల పోతే అక్కడ వాని పాపాలు కనిపిస్తున్నాయంట. అరే ఇది కాదురా, ఇంకో చోటుకి వెళ్ళాడంట. మొత్తం వాడు తట్టుకోలేక పరలోకం నుండి దూకేసినాడంట. ఇక్కడ పాతాళంలోకి, నరకంలోకి. అంతే. పాపం అనేది చాలా భయంకరమైనది ప్రియమైన వారలారు కదా. అది మనల్ని ఎక్సైట్ చేస్తుంది. ఇట్ ఎక్సైట్స్. పాపం చేయాలంటే మన బాడీ, మన శరీరంలో ఎంత ఎమోషన్స్ వస్తాయి. కానీ పాపములో నుండి చనిపోతే భయంకరమైన తీర్పు ఉన్నది అని ద్రాక్షల గానుగా మనకు సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ఇక్కడ మనం చదువుకున్న మాట గిత్తీతన రాగం మీద పాడదగినది. కోరహు కుమారులు రాస్తున్నారు ఈ పాట. 8వ కీర్తన దావీదు రాశాడు. 81వ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు రాశాడు. 84వ కీర్తన కోరహు కుమారులు వాళ్ళు రాస్తున్నారు. కోరహు కుమారుల జీవితం కూడా చాలా ప్రత్యేకమైనది కదా. కోరహు ఎవడు? కోరహు తిరుగుబాటు చేసినటువంటి వాడు. ఆయనకున్న సమస్య ఏంటంటే ఒకే ఒక సమస్య. దాన్ని ఊరికట్లా మనం టచ్ చేసి మనం వెళ్ళిపోదాము. సంఖ్యాకాండంలో కదా వీళ్ళని గురించిన విషయాలు ఉన్నాయి. సంఖ్యాకాండం 16లో 8వ వచనం చదువుతున్నాను. పేజ్ నెంబర్ 124. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. మరియు మోషే కోరహుతో ఇట్లా, నేను లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మను తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనేను కదా. అయితే బైబిల్లో చిన్న మాటలే. బట్ అంటాడు. ఆల్వేస్ బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అన్నాడు ఒక ఆయన. బట్ అయితే కదండి. కానీ అయితే అంటే చాలా, ఎవరినైనా అనుకుందాం, ఊరికే పెళ్లి సంబంధం మనం, వాడు పిల్లోడండి చాలా మంచోడు, ఎంత జీతం. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకరోడికి 20 లక్షల సంవత్సరానికి, 30 లక్షలు ఎక్కువ సంపాదిస్తున్న ఆ దినాలలో మనం ఉంటున్నాం. మన పిల్లలు కూడా దేవుడు ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. వాడు బాగుంటాడమ్మా, ఎర్రగుంటాడు, ఎత్తుకుంటాడు, మంచి జీతం. అవునా అండి, సరిపోద్దమ్మా, మీ పాపకు సరిపోతాడు, బాగున్నాడు. అయితే అంటాడు. అక్కడే మనకు సంశయం వస్తుంది. ఏమిరా కుర్రోడు ఎర్రగున్నాడంట, బుర్రగున్నాడు, బాగా ఎత్తుకున్నాడంట, బలంగా ఉన్నాడంట, నెలకు కనీసం అంటే 2 లక్షల వాడికి శాలరీ ఉంది, జీతం ఉంది. బట్ అంటాడు, ఏం లేదండి, లైట్గా స్మోకింగ్ చేస్తాడంట. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలి అర్థం కాదు. లైట్గా అప్పుడప్పుడు మందు తాగుతాడండి, అంతే. అంత తప్ప ఏం చేయడు, చాలా మంచోడు పిల్లోడు. అయితే బట్ ఇట్స్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్. అయితే అన్నాడు కోరహు, ప్రభు నీకు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడు చెప్పాడు కదండి. 8వ వచనం చదివితే కోరహుకి ఇవ్వబడిన ఆధిక్యతలు ఏంటి? లేవి కుమారులారా
మందిర సేవ చేయడానికి ఆయన చేర్చుకున్నాడు అన్నాడు. సమాజం ఎదుట నిలుస్తున్నాడు అంటే మందిరంలో పనిచేస్తున్నాడు, మందిరం బయట ఉన్న ప్రజల ఎదుట నిలబడుతున్నాడు, సేవ చేస్తున్నాడు. ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరిచాడయ్యా. ఎవరికి లేని ప్రివిలేజెస్, ఎవరికి లేనటువంటి ఆధిక్యతలు దేవుడు మీకు ఇచ్చాడు. కొరహు కుమారులారా, లేవీయులారా, కొరహు దాతాన్, అభిరాము, ఓను వీళ్ళందరూ ఒక బ్యాచ్. ఈ బ్యాచ్లతో చచ్చిపోతున్నాం మనం చాలాసార్లు. ఒక్కో చోట ఒక్కొక్కడు బ్యాచ్లు ఫామ్ అవుతారు. రాజుల బ్యాచ్ ఒకటి, బాబుల బ్యాచ్ ఒకటి, కుమారుల బ్యాచ్ ఒకటి. ఈ బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. ఈ బ్యాచ్ ఏం చేసినారు? మోషే అహరోను ఏంది మీరు మా మీద చేస్తున్నారే, మేము కూడా మీ మాదిరి చేస్తామన్నాడు. మోషే అహరోనులు దీన మనసు కలిగిన వారు సాగిలపడ్డారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కొరహుకు, అరే అయ్యా కొరహు, దేవుడు నీకు ఎంత ఇది ఇచ్చాడు, మందిరంలో సేవ చేయడానికి ఇస్తున్నాడు, మందిరం బయట సమాజం ఎదుట నిలబడుతున్నారు, కాంగ్రిగేషన్ అంతటిని సమాజాన్ని నడిపిస్తున్నారు, ఇట్లా బాగొచ్చి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, ఎన్నో మీకు ఆధిక్యతలు ఇచ్చాడు. ఏంటయ్యా మీ పరిస్థితి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఏమి సమస్య? చాలామందికి ఎన్నో ఆధిక్యతలు ఉన్నా కానీ ఇంకా ఈ కోరహు వలె ఉన్నారు. అయితే ఏమన్నాడు? అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఈ కూడా ఇచ్చిన దాంతో తృప్తి పడనివాడు కోరహు. గుర్తుపెట్టుకుందాం, అన్సాటిస్ఫైడ్ లైఫ్ చాలా భయంకరమైనది. సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నాడు. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ అంటారు. కంటెంట్మెంట్ అంటే మనకు దేవుడు ఎంత ఇచ్చినాడు, ఇంత జీతం ఇచ్చినాడా, పలాని వస్తువులు ఇచ్చాడా, పలాని ఇల్లు ఇచ్చాడా, చాలు ప్రభువా నీకు వందనాలయ్యా, నా అవసరాన్ని ఎరిగి నాకు ఇంతే ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా నీకు వందనాలయ్యా. ఇది తృప్తికరమైన జీవితం. చాలామందికి తృప్తికరమైన జీవితం లేదు. నాకు అదెందుకు లేదు, నాకు ఇదెందుకు లేదు. కొరహు కుమారులు ఎప్పుడు మోషే అహరోనులను చూస్తున్నారు, వీళ్ళేందంతా నడిపిస్తున్నారు, ఏదో ప్రత్యేకంగా ఉంది వీళ్ళదంతా చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి యాజకత్వపు సేవ కూడా కోరహు కోరుకుంటున్నాడు. ఇక్కడే సమస్య వచ్చింది. ప్రభువు మనకు ఇవ్వని దానిని మనము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే జాగ్రత్త. దేవుని సంఘం అది మన ఇల్లు కాదు, మన ప్రభుత్వం నడిచేది కాదు, మనం చెప్పినట్లు ఉండేది కాదు. దేవుని సంఘం మన ఇంట్లో మన క్రమం, దేవుని ఇంట్లో దేవుని క్రమం, ఆయన మాటే చెల్లాలి అంతే. కొరహు అసంతృప్తి ఉంది, ఎప్పుడు అసంతృప్తి. నేను కూడా ఎందుకు యాజకత్వం చేయకూడదు? అందరి ముందర నిలబడి నడిపిస్తున్నావు కదా, పెద్దగా ఉన్నావు అనుకుందాం, ఒక ఫీల్డ్కి పెద్దగా ఉన్నావు. ఆ సైడ్ గోదావరి సైడ్ ఫీల్డ్లు ఉంటాయి, చెట్టుపేట ఫీల్డ్, ప్రతిపాడు ఫీల్డ్, ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ ఉంటాయి. మన ఫీల్డ్ లేవులేండి, మన ఫీల్డ్ వేరు. ఇంత చేసావయ్యా, సమాజాన్ని సమకూర్చినప్పుడు, పెద్దల మీటింగ్ పెట్టినప్పుడు, సేవకుల మీటింగ్ పెట్టినప్పుడు ముందుకు వస్తున్నావు, బాగా అనౌన్స్మెంట్స్ చేస్తున్నావు, బాగున్నావు, నడిపిస్తున్నావు. నీకేం తక్కువ చేశాడయ్యా దేవుడు? మందిరంలోనికి వస్తున్నావు, మందిరంలో చాలా మందిర సేవ చేస్తున్నావు. కొరహు నీకేం తక్కువైందయ్యా? ఏమంటున్నాడంటే యాజకత్వం కూడా కావాలి నాకు. అది ఎంతవరకు నడిపించిందంటే కోరహు మరణము వరకు నడిపించింది. అందుకని మనం దేవుని సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు నాకు ఇచ్చిన వరం ఏంటి? ప్రభువు నన్ను ఏ లిమిట్లో ఉండడానికి, ఏ హద్దులో ఉండడానికి నన్ను నియమిస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రియమైన వారలారా, యవనస్తులో ఉన్నామా? యవనస్తుల హోదాలోనే ఉండాలి. చెప్తున్నాను చూడండి మరలా, ఎందుకో నాకు యవనస్తుల పట్ల భారం ఎక్కువ. నువ్వు యవనస్తులవా, సంఘములో నీ పొజిషన్ యవనస్తుల వరకే. ఓవర్గా చేసి నాకు పెద్దల కంటే జ్ఞానం బాగా తెలుసు, పెద్దల కంటే వాక్యం నాకు ఎక్కువ తెలుసు, సేవకుల కంటే అది తెలుసు, నేను బాగా నడిపించగలను, అది ఇది చేస్తానని కనుక మూవ్ అయితే మన పతనం స్టార్ట్ అయింది. ప్రభు ఒకరోజు మనల్ని పైకి తీసుకొస్తాడు కదా. ఇక్కడ పేతురు రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయంలో చెప్తాడు, హంబుల్ థై సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ షాల్ లిఫ్ట్ యూ అప్ అన్నాడు. హంబుల్ థై సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దీన మనసు కలిగి ఉండండి. హీ విల్ లిఫ్ట్ యూ అప్. నిన్ను పైకెత్తేవాడు ఎవరు? నీ స్థానిక సంఘంలో ఉండే సేవకుడు కాదు, నీ స్థానిక సంఘంలో ఉన్న పెద్దలు కాదు, ఎవరో కాదు, వాళ్ళు కాదు, ఆ డినామినేషన్ కాదు, ఆ ఫీల్డ్ కాదు, ఎవరు కాదు. హీ షాల్ లిఫ్ట్ యూ అప్. నీవేం చేయాలి? ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సుడుగా నీవు ఉండాలి. యవనస్తులా,
మాటలు వింటున్నామా? ప్రభు మనల్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా, వేస్ట్ చేసుకోవద్దు నీ జీవితాన్ని. వాళ్ళు వీళ్ళు చెప్తున్న మాటలకు నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయ్యి, టెంపరరీ ఎమోషన్స్ అంటారు. కొద్దిమంది ఏం చేస్తారంటే టెంపరరీ ఎమోషన్స్ కొరకు పర్మనెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. డోంట్ మేక్ పర్మనెంట్ డెసిషన్స్ ఫర్ టెంపరరీ ఎమోషన్స్. అప్పటికి భావోద్రేకాలు మనల్ని పుట్టించి, నీకేమయ్యా, అరే నీకేమి, బాగా పాడతావు, బాగా వాక్యం చెప్తావు, ఆ పెద్ద కంటే నువ్వు వాక్యం బాగా చెప్తావు కదా, ఆ సేవకుని కంటే వాక్యం బాగా చెప్తావు కదా, బాగా నడిపిస్తావు, నీకేందయ్యా. యవనస్తులంగా మనకు ఉన్నప్పుడు మనకు కొంచెం పొంగు అనేది ఉంటుంది. అవును కదా, కరెక్ట్ కదా, మా సేవకుడు అంత వాక్యం చెప్పలేడే, నేను బాగా నేర్చుకున్నాను. ఇంకా కొద్దిమంది బైబిల్ కాలేజీలు పంపిస్తే ఆడ నేర్చుకొని వచ్చి పంపించిన సేవకుల మీద, పంపించిన పెద్దల మీద ఆయన ప్రసంగాలు చేసి లాస్ట్కు దెబ్బతిన్నాడు. నేను మైసూరులో ఉన్నప్పుడు అట్లే జరిగింది. నేను మైసూరుకి అప్పుడు యవనస్తున్నా, చిన్నోడే, ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత సంవత్సరంలో పోయినాను. గమనిస్తున్నప్పుడు ఒక యవనస్తుని ఆ సంఘం నుండి బైబిల్ కాలేజ్ పంపించినారు. స్టీవర్ట్స్ బైబిల్ కాలేజ్, చెన్నై అనుకుంటాను, తెలియదు. అక్కడ పంపించినారు, చదువుకొని వచ్చినాడు, నేర్పించినాడు, వాక్యం నేర్చుకున్నాడు. అక్కడున్న స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు పాపము, వాళ్ళు దీనంగా, పెద్దలు దీనంగా ఉన్నారు, సేవకుడు దీనంగా ఉన్నాడు. వాళ్ళ పరిస్థితులు అట్లట్లే ఉంది. అక్కడ కన్నడ, తెలుగు అన్ని రకాల మిక్సర్ ఉంటుంది ఆ సంఘంలో. కన్నడలో స్తుతులు చెల్లిస్తుంటారు, తెలుగులో స్తుతులు చెల్లిస్తారు, ఇంగ్లీష్లో స్తుతులు చెల్లిస్తారు. మనకు వచ్చిన లాంగ్వేజ్. కొన్ని ఏరియాస్లో అన్ని రకాల వాళ్ళు వస్తారు, అన్ని భాషల్లో నేర్చుకొని వచ్చి, ఓ సేవకుడా, పలానా నీ తప్పులు ఉన్నాయి, ఓ సంఘ పెద్దలు మీ తప్పులు ఉన్నాయి, పలాంది ఇది. లాస్ట్కి వాళ్ళందరూ నమస్కారం పెట్టాయా, మా మధ్య వద్దు సహోదరుడా, నువ్వు ఎక్కడైనా వెళ్ళి నువ్వు సేవ చేసుకోమని పంపించిన. బైబిల్ కాలేజీకి పంపించిన పెద్దలే సంఘంలో నుండి బయటికి పంపించినారు. అందుకని చెప్పేది, తృప్తికరమైన జీవితం అనేది మనం అలవాటు చేసుకోవాలి మన జీవితాల్లో. ప్రభువు నన్ను ఇక్కడ ఉంచినాడు అంతే, ఎందుకు నాకు ఈ ప్లేస్ ఇవ్వరు, ఎందుకు నన్ను ఇట్లా ట్రీట్ చేయరు, ఎందుకు నన్ను ఇట్లా చేయరని మనం ఎప్పుడు అనుకోకూడదు. యాజకత్వమును కూడా కోరుతున్నావు. దెబ్బతి బైబిల్లో చాలామంది చరిత్రలో ఉజ్జియా రాజు ఉన్నాడు కదా, విజయరాజు ఏం చేసినాడు, ఏనా నువ్వు మీరేం చేసి నేను కూడా వచ్చేస్తాను, కుష్టుతో పోయినాడు అంతే. బతికున్నంత కాలం కుష్టు రోగంతో అది ఇంకా భయంకరమైంది. అన్యాగ్నిని తీసుకుని వచ్చారు యవనస్తులు, ఏమైపోయింది, ఆకాశం నుండి అగ్ని దిగి. చూడండి, కొన్ని మనం నేర్చుకున్నప్పుడు దేవుని తీర్పులు చాలా భయంకరమైనవి. మనకు అనుగ్రహించబడని దానిని ఆశించుట చాలా తప్పు. నేర్చుకుందాం. మనకు మనమే గొప్పవాళ్ళం అనుకోకూడదు. ప్రతివాడు కదా ఏమనుకోలే, నాకంటే పలానోడు యోగ్యుడు, అది రోమిలికి రాసిన పత్రికలు చెప్తాడు. తామే నీతిమంతులు అనుకుంటున్నావా, ఎవరిని అనుకునే వాళ్ళు ఎవరంటే పరిసయ్యుల వాళ్ళు కదా. లూకా సువార్త 18 చెప్తాడు, ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు. ఎవడండి తానే, నాకేమయ్యా ఈ సుంకరి కంటే అన్ని విషయాలు ఐఎమ్ వెరీ బెటర్, నేను బాగున్నాను, నేను ఉపవాసం ఉంటున్నా, దశభాగం ఇస్తున్నా, ప్రార్థనకు వస్తున్నా, అన్నీ చేస్తున్నా, ఈ సుంకరి వల్లే నేను లేను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడండి. తామే నీతిమంతులము అనుకునే వారితో ప్రభు చెప్పాడండి, జాగ్రత్త. కోరహు యొక్క పాపం ఏంటంటే కదా, యాజకత్వం కూడా కోరుతున్నాడు, ఇవ్వబడిన వాటితో తృప్తి లేకుండా. దాని ద్వారా భయంకరమైన మరణం వచ్చింది. మనకు తెలుసు కదా, భూకంపం వచ్చి ద ఫస్ట్ ఎర్త్ క్వేక్ అంటాం. మొట్టమొదట బైబిల్లో వచ్చిన భూకంపం అనుకుంటున్నానంటే పెలుగు కాలంలో కూడా భూమి చీలిపోయిందని చెప్పాడు. కానీ వాస్తవంగా కళ్ళెదుట మనకు అనిపించింది, ప్రాణముతోనే వాళ్ళు భూమి లోపలికి వాళ్ళు వెళ్ళిపోయారు. సంఖ్యాకాండంలో తర్వాత మనం ఏం చదువుతామంటే, అయితే కోరహు కుమారులు సావలేదు అంటాడు ప్రక్కన అధ్యాయాలు. తండ్రి చనిపోయాడు కోరహు భార్య చనిపోయింది, కోరహు బంధువులు చనిపోయారు, అందరు చనిపోయారు. కానీ కోరహు కుమారులు ఆ బ్యాచ్లో చేరలేదు. వాళ్ళ తండ్రి చేస్తున్నది గమనిస్తున్నారు, అరే మా తండ్రి తిరుగుబాటు చేస్తున్నాడు, మేము చేరం. ఆ పిల్లలు ఎంత మంచి స్టాండ్ తీసుకున్నారు, ఎంత మంచి ఆలోచన చేశారు, నిలబడ్డారు, వారు చనిపోలేదు. అందుకని మీరు గమనించండి, ఎక్కువగా కోరహు కుమారుల కీర్తనలలో, దేవా మేము నీ ఆలయమందు చేరి నీ కృపను ధ్యానిస్తామంటాం. ఎప్పుడే కానీ కోరహు కుమారులలో వారి హృదయములో ఉన్నది దేవుని కృప, గ్రేస్. చాలా మంచి మాట కదా, గ్రేస్ అండ్ గ్రేస్ అలోన్ అంటారు.
కృపే మన రక్షణకు కారణం, కృపే మనం ఎదగడానికి కృపే. ప్రభువు దిగి వచ్చినప్పుడు కృపను తీసుకొని వస్తారు కదా, అన్ని కృప 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 కృప. నీ కృపను మేము ధ్యానించి మీరు గమనించండి కోరవ రాసిన కీర్తనలన్నింటినీ. దైవ కృపను వాళ్ళు ఎంతగానో ఆ జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతిస్తున్నారు. అదే సమయంలో ఈ కీర్తనలో మనం గమనించేది ఏంటంటే దేవుని మందిరమును గురించిన విషయం కదా. 3 చెప్పుకునేటప్పుడు 3 చెప్పాను. 8వ కీర్తనలో దేవుని మహిమ, 81వ కీర్తనలో దేవుని మంచితనము, 84వ కీర్తనలో దేవుని మందిరం. ఆయన మహిమ, ఆయన మంచితనము, ఆయన మందిరం. దీంతో ముగిస్తున్నాడు. ఆయన మహిమను చూడాలంటే మందిరానికి రావాలి, ఆయన మంచితనాన్ని చూడాలంటే మందిరానికి రావాలి. అది చాలామంది ఏం చెప్తారంటే పర్ణశాలల పండుగ రోజు ఈ పాట పాడతారు అని అంటారు. 81వ కీర్తన గురించి కూడా ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ సాంగ్ అంటారు, ఫెస్టివల్ సాంగ్. పర్ణశాలల పండుగ రోజున వాళ్ళు ఈ పాట పాడతారని చెప్తారు. ఇది కానీ 81వ కీర్తన కానీ ఏదో ఒకటి పాడతారు. ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు ఎక్కడికి? యెరూషలేం, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి. ఎందుకు? వాళ్ళు సంవత్సరంలో 3 సార్లు దేవుని సన్నిధిని కనిపించాలి కదా. ద్వితీయోపదేశకాండం ఈజీ వచ్చిన 16 ద్వితీయోపదేశకాండం 16 చదువుకుంటే 3 సార్లు స్త్రీలు పిల్లలు వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ పురుషులు మాత్రం, అంటే స్త్రీలు రాకూడదని కాదు, పిల్లలు రాకూడదని కాదు, కానీ స్త్రీలు వచ్చినా రాకపోయినా పురుషులు మాత్రము సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా కనిపించాలి. మొదటిది కదా పస్కా పండుగ లేదా పులియన రొట్టెల పండుగ అంటారు దాన్ని. ఆ 2 కలిసే ఉంటాయి. తర్వాత పెంతెకోస్తు దినం అంటారు. 50 రోజుల ఇప్పుడు తర్వాత ఒకటి వస్తుంది, పెంతెకోస్తు పండుగ అంటారు. ఆ తర్వాత మనం గమనిస్తే 7వ నెలలో అంటే ఆఖరి నెలలో జరిగే ఆఖరి పండుగలు 3 ఉన్నాయి. బోరల పండుగ, మహాప్రాయశ్చిత్తార్థ దినం, దాని తర్వాత వచ్చేది పర్ణశాలల పండుగ. అదే తెలుసు కదా, అన్ని లేవియకాండం 23 చదువుకోండి, ఆ వరుసగా మనకు కనిపిస్తాయి. 7 పండుగలు వరుసగా వాళ్ళు హాజరు కావాలి, ఆ పండుగలలో వాళ్ళు రావాలి, ప్రభు సన్నిధిని వారు సంతోషించాలి. ప్రభు ఎందుకు సారిసారిగా తన ప్రజలను తన యుద్ధకు చేర్చుకుంటున్నాడంటే వాళ్ళు సంవత్సరంలో అంతా ఎన్నో రకాల పనులలో ఉండి ఎన్నో రకాల అనుభవాలలో, కొన్నిసార్లు దుఃఖకరమైన అనుభవాలు కానీ సంతోషకరమైన అనుభవాలు, మూడ్ ఆఫ్ అయిపోయిన ఎన్నో పరిస్థితులు ఉన్నాయి సంవత్సరం అంతా. కానీ వారు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు సంతోషముతో వస్తున్నారంట. వాళ్ళు మాత్రమే కాదు కానీ పరిశుద్ధపరచుకొని వస్తున్నారు. అరే నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, అక్కడ ఆయన సన్నిధిలో కూర్చుండి నేను సంతోషించబోతున్నాను, అక్కడ నేను ఉండాలంటే నేను పరిశుద్ధునిగా ఉండాలి, నేను సరి చేసుకోవలసినట్టు సరి చేసుకోవాలి, నేను బాగు చేసుకొని అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధ కూటములు, పరిశుద్ధ కదా సంఘములుగా మీరు కూడాలన్నాడు. యెహోవా నియామక కాలములు అన్నాడు. అవి అపాయింటెడ్ టైమ్స్ అంటారు. దేవుడు వారికి నియమించాడు, మనకు కూడా నియమించాడు. మన 4 పండుగలు అనుకోవచ్చు, అంటే 4 మీటింగ్లు. ఏది మనకు తెలిసింది అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల బోధ ఎందును బోధ ఫస్ట్, నెక్స్ట్ సహవాసము, రొట్టె, మన ప్రార్థన. మనకు ఫస్ట్ 2 ఎగిరిపోతాయి. రొట్టె చాలనుకుంటాం, ఇంకా కొంచెం అయితే ప్రార్థన చాలు, 2 చాలనుకుంటాం. అపోస్తలుల బోధ వినకుండా ఆరాధించలేం. బోధలో ప్రభువుని గురించిన విషయాలు మనకు అర్థమవుతాయి. సహవాసం ఎందుకు? ప్రభు చెప్పాడు, నువ్వు బలిపీఠం దగ్గరికి వస్తే అమ్మా పలానా ఆమెతో నీకు కష్టం ఉందా, ఏమైనా కొట్లాడుకున్నారా, మీరు సమాధాన పడండి. ఫస్ట్ సహవాసంలో సమాధానం ఉన్నది. సమాధాన పడకుండా ఆరాధించడానికి వీల్లేదు. దేవుని గురించిన మాటలు వినకుండా ఆరాధించడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఎందుకు రొట్టె విరుచుట ఫస్ట్ వచ్చి, వీరు రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయుట ఎందు, బోధ ఎందు, సహవాసం ఎందు ఎందుకు ఉండకూడదు అనుకుంటాం మనం. మన తెలివేది, మన జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం ఏంటి? అరే బాబు, ఫస్ట్ యూ హియర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం బోధ విను, ఆ బోధలో ఆయన గురించిన ప్రత్యక్షత చూడు. ఆ ప్రభు ఎంత గొప్పవాడో బోధిస్తారు, విను, నేర్చుకో. తర్వాత నీ తోటి సహోదరునితో సమాధానం కలిగి ఉండు. ఈ రోమన్ క్యాథలిక్ చర్చికి ఎప్పుడైనా విన్నారు మీరు? మన ఆర్సీఎం చర్చిలు అంటారు చూడండి, వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటాయి. నేను 1-2 సార్లు ఎందుకో పోవాల్సి వచ్చింది, పోయినాను అంతే. మాస్ చేస్తారు, వాళ్ళన్నీ అది చేసి ఇంకా చాలా చేసి ధూపం వేసి అది వేసి ఇది చేస్తారు. ఇంకా లాస్ట్లో ఇప్పుడు ప్రభు బల్ల వాళ్ళు ఇస్తారు,
వాళ్ళ నోట్లో ఒక రొట్టేసి అక్కడే గిన్నెలో పట్టుకుంటారు ద్రాక్షరసంలో అది ముంచి నోట్లో పెడతారు, వరుసగా పోతూ ఉంటారు. అది ఇచ్చే ముందు చెప్తాడు కదా ఆయన, మనమందరము సమాధానం కలిగి ఉందము అంటారు, ఆమేన్ అని. వందనాలు ఇట్లా పెడతాడు, వందనాలు ఇట్లా పెడతాడు. మన జీవితంలో వందనాలు సిస్టర్ తిరగడు, ఇంకా యూతలు తిరుగుదామా, ఈ వెనకాల వందనాలు పెడతాండే, వందనాలు సిస్టర్ అంటే ఎందుకు? ఈమె బ్యాచ్, ఈ వెనకలు ఉన్నాయో బ్యాచ్ వేరు, ఈ బ్యాచ్ వేరు, ఈ బ్యాచ్ వేరు. ఇది సౌకర్యాల బ్యాచ్, అది బీదోళ్ళ బ్యాచ్. ఇది ఆ కులం బ్యాచ్, ఇది ఈ కులం బ్యాచ్. వీళ్ళు చదువుకున్న వాళ్ళ బ్యాచ్, ఇది చదువుకున్న వాళ్ళ బ్యాచ్. సమాధానం లేకుండా ప్రభు సన్నిధికి వచ్చి మనం ఆరాధించలేం. వారు పండుగలు చేయాలి, తప్పకుండా రావాలి. పొద్దున కూడా నేర్చుకున్నాం, అది చట్టం, అది ఆజ్ఞాపించబడినటువంటిది. అమావాస్య రోజు, పున్నమి రోజు మీరు బోరలు ఊదండి, సమాజాన్ని సమకూర్చండి, మనమందరం చేరి రావాలి, ఆరాధించాలి, ప్రభు సన్నిధిలో సంతోషించాలి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒకడు మిస్ అయిపోయాడు. ఎందుకో ఎవడో మిస్ అయిపోయాడు. రోగం వచ్చిందో లేకపోతే ఏందో జరిగింది. ఆ సంవత్సరం ప్రభు దగ్గరికి రాలేకపోయాడు, మీటింగ్కి రాలేదు. వాడి యొక్క ఆవేదన ఈ కీర్తనలో మనం చూస్తాం. అర్థమైందా? మనకు చాలాసార్లు మీటింగ్ ఉందని అనౌన్స్మెంట్ చేస్తే సంతోషం ఉంటుందా? ఈరోజు మీటింగ్ లేదు అని చెప్తే సంతోషం ఉంటుంది? చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్దాం. ఈరోజు కొన్ని కారణాల వలన బైబిల్ స్టడీ క్యాన్సిల్ చేస్తున్నాం, దేవునికి స్తోత్రం, ఎంత సంతోషం. బైబిల్ స్టడీ లేదురా ఈరోజు, ప్రార్థన కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మీటింగ్స్ అన్నీ జరిగినాయి 3 రోజులు కదా. రేపు పొరపాటున సైలస్ అనౌన్స్ చేసి రేపు విజ్ఞాపన కూడిక ఉండదు. థ్యాంక్స్ అన్నా సైలస్ అన్నా, మమ్మల్ని కాపాడినామన్నా, అలసిపోయినామన్నా, తిని అలసిపోయినాం. వాక్యం విని కాదు, వాక్యం విని అలసిపోతే వేరు. తిని ఏందన్నా అట్లా పెడితే, మటన్ పెడితే, చికెన్ పెడితే, అవి పెడితే, గోంగూర పెడితే, సాంబార్గా తిని అలసిపోతామన్నా, శనివారం రాలేమన్నా మేము మనం చెప్తాం. కానీ ఇక్కడ భక్తుడు ప్రతి సంవత్సరం వెళ్తున్నాడు, దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాడు, అక్కడ పండుగలు అందరితో కలుసుకొని ఆనందిస్తున్నాడు, తన జీవితాన్ని క్రమపరుచుకుంటున్నాడు, పరిశుద్ధత అనేది తన జీవితంలో కదా కార్యాన్ని జరిగిస్తున్నాడు. కానీ ఆ సంవత్సరం వెళ్ళలేకపోయాడు, బాధ చెప్తున్నాడు. ఆరాధికుని ఆవేదన. ఎప్పుడైనా నీ ఒక ఆరాధన కూడిక మిస్ అయితే ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావా? అయ్యా అమ్మ, అరే నా జీవితంలో ఈరోజు నేను ఆదివారం పోగొట్టుకున్నానే, నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళలేకపోయానే, నన్ను ప్రేమించిన నా ప్రాణప్రియుని ఆరాధించలేకపోయానే, నా కృతజ్ఞత ఆయనకి చెప్పలేకపోయానే. ఎప్పుడైనా నీకు బాధ కలిగిందా? కొన్నిసార్లు కలగదు. మీటింగ్ మిస్ అయితేనే మేలు అనుకుంటాం. ఎన్ని సాకులు చెప్తామండి, ఏమైనా మీటింగ్ రాలేదంటే, అదేనన్నా ఏది తెచ్చినారు, సిస్టర్ తెచ్చింది, వంకాయలు తెచ్చింది, మళ్ళీ పొరపాటున కొత్తిమీర మిస్ అయిపోయింది సిస్టరు, కొత్తిమీర తేవడము. కొత్తిమీర తేవడం పోయినా బజారుకు అంటే నువ్వు ఆరాధన విడిచిపెట్టుకుని కొత్తిమీర పోతావు. కొద్దిమందికి మటన్, చికెన్, ఫిష్ తొందర కానకేసి ప్రార్థన చేసుకుందాం, ఆరాధన ముగింపు కానుకల కొరకు ప్రార్థన చేస్తామంటారు కదా. కళ్ళు మూస్తేనే వీడి కళ్ళు తెరుచుకుంటాడు. ఎప్పుడప్పుడు దొంగ చూస్తాడు చూడు, ఎప్పుడప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకుంటారా పోదామని, ఆమె నన్ను కళ్ళు తెరుచులో ఉండడు. మిస్సింగ్. ఇవన్నీ మంచివి కాదు. అంతసేపు కూర్చుని ఒక అర్ధ గంట సేపు కూర్చోవాలి దేవుని వాక్యం కోసం. ఏమో మునిగిపోయే పని ఉందన్నట్లుగా వీడు పోకపోతే ఆ మటన్ కూడా మూసుకొని వెళ్ళిపోతాడని, ఆ చికెన్ అమ్మేవాడు చికెన్ అమ్ముకోకుండా పోతాడని, చేపలు తెచ్చేవాడు ఉండడని. ఏందండి మనం, ఎంత బ్యాడ్ హ్యాబిట్ మన జీవితాల్లో. ఇది ఒక చోటే కాదు, చాలా చోట్ల మనం చూస్తున్నాం ఈ బలహీనత అనేది మనం గమనించాం. దేవుని మందిరానికి పోలేక ఆవేదనలో ఉన్న వ్యక్తి ఆరాధికుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, హౌ లవ్లీ, హౌ అమియబుల్ అన్నాడు. 8వ కీర్తనలో హౌ ఎక్సలెంట్ ఈజ్ యువర్ నేమ్ అంటాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో హౌ గ్రేట్ ఈజ్ కదా దై మ్యాజెస్టీ, నీ గొప్పతనం, నీ మహిమ ఎంత వర్ణించలేనయా అంటున్నాడు. ఇక్కడ నీ మందిరాన్ని చూసినప్పుడు, నీ మందిరం యొక్క రమ్యతను నేను చూసినప్పుడు నేను వర్ణించలేకపోతున్నానయ్యా. హౌ ఎక్సలెంట్ ఈజ్ యువర్ టబర్నాకిల్స్,
నీ గుడారములు, నీ నివాసములు ఎంత రమ్యములు అని చెప్తున్నాడు. దేవుని మందిరమును గురించిన అవగాహన మన జీవితంలో మారాలి. ఎందుకు దేవుని మందిరం అంటే ఆ వ్యక్తికి అంత ఇష్టం ఉన్నది? ఆ బిల్డింగ్ను చూసా, లేకపోతే బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ చూసి, లేకపోతే ఆ బిల్డింగ్లో ఉన్న సౌండ్ సిస్టమా, అక్కడ ఉన్న పిఓపినా, అక్కడున్న డెకరేషనా, అక్కడ వేయబడిన రాళ్ళ ఆర్కిటెక్చరా? ఏమండి, ఏంటి మందిరానికి ఎందుకు వస్తున్నావు? వస్తున్న మనుషులను చూడడానికి వస్తున్నావా? ఆ మనుషులు ఎట్లా వస్తారు, వీళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళ బట్టలేంటి, వీళ్ళ బట్టలేంటి, ఏ స్టైల్కి వస్తున్నారు, ఆ స్టైల్. మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు? మందిరం ఎందుకు నీకు రమ్యముగా ఉంది? అసలు రమ్యముగా ఉంది ఆ మందిరం? చాలామందికి వాళ్ళ ఇండ్లే రమ్యం. బాబా నా ఇండ్లు, మా ఇంట్లో పిఓపి, మా ఇంట్లో కలర్ఫుల్ లైట్స్, హోమ్ థియేటర్ సిస్టమ్ పెట్టుకున్నాను, ఒక 52 ఇంచుల పెద్ద టీవీ పెట్టుకున్నాను, ఏసీ ఉంది. ఇంతకంటే మించింది ఎక్కడుంది? నా ఇల్లు ఏమయ్యా రాలేదు మందిరానికంటే ఏదో ఒకటి చెప్తాడు. కానీ నిజమైన భక్తుని దృష్టిలో సొంత ఇంటి కన్నా దేవుని ఇల్లు అనేది ఆయన జీవితం అంతా నింపబడింది, అది రమ్యముగా ఉన్నది. అట్లాంటి వారి ఇల్లులు కూడా రమ్యంగా ఉంటాయి బైబిల్ చెప్పేది. ఎట్లా? దేవుని మందిరం యొక్క రమ్యతను చూసిన వారి గృహాలు కూడా రమ్యముగా ఉంటాయి. ఆధారం ఏమనుందా? చూసాం, నేను చూపించాను, నేను చూడాలంటే చూడొచ్చు. సంఖ్యాకాండంలో బిలాము ఆ యాకోబు సంతతి వారిని గురించి ఆయన చెప్తున్న మాటలు విశేషంగా ఉన్నాయి. బిలాము ప్రవచనాలు అంటాం మనం. సంఖ్యాకాండం 21, 22, 23, 24 కదా. వాటిలో బిలాము ఆయన యొక్క ప్రవచనాల గురించి మనం చదువుతున్నాం. చూడండి, సంఖ్యాకాండం 23 కదా, 24 క్షమించండి, సంఖ్యాకాండం 24 పేజీ నెంబర్ 132, 3వ వచనం నుండి చదువుతున్నా. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా, నేను బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందాను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యములు. దేవుని నివాసాల గురించి అదే మాట చెప్పబడింది, దేవుని పిల్లల నివాసాల గురించి కూడా అదే చెప్పబడింది. దేవుని మందిరంలో ఆ రమ్యతను గమనించిన వారి కుటుంబాలు కూడా రమ్యంగా ఉంటాయి. బిలాము వాస్తవంగా శపించడానికి అని వచ్చాడు కదండి. సోదె డబ్బుకు ఆశపడే వాళ్ళు ఉన్నారు చాలామంది. డబ్బును ఆధారం చేసుకొని సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు అయ్యా నేను ఘనపరుస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, నేను ఘనపరచడానికి యోగ్యుని కాదా, వెండి ఇస్తా, బంగారం ఇస్తారా, నువ్వు రావాలి, ఒక జనాంగాన్ని శపించాలి అన్నాడు. కానీ శపించలేకపోయాడు. మనకు తెలిసిన మాటలు కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఆ కొండ మీద నిలబడ్డాడు, ఆ కొండ కింద వాళ్ళందరూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ టెంట్లు వేసుకొని మనం చెప్పుకున్నాం. వాళ్ళ ప్రయాణం అంతా చాలా క్రమమైంది. వాళ్ళు ప్రయాణించినప్పుడు క్రమంగా ప్రయాణం చేస్తారు, వారు గుడారాలు వేసినప్పుడు కూడా క్రమంగా గుడారాలు వేస్తారు. మనం నేర్చుకోవాలి. ఎక్కడ కానీ ఒక గుడారం అటు ఇటు పోవడానికి లేదు. సెట్ కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి సెట్ ఇన్ అన్ ఆర్డర్. అన్ని ఆర్డర్లు ఉంటాయి. చూస్తేనే అతడు పరవశుడైపోయాడు. మన మందిరాలు చూచి జనులు పరవశం అవుతారో, మన గృహాలను చూచి కూడా జనులు పరవశం కావాలి. అంటే బయట ఈ బిల్డింగ్లు కాదు, ఆర్కిటెక్చర్ కాదు, మనం చెప్పుకున్నాం. ఇల్లు అన్నప్పుడు మనమే దేవుని ఇల్లు అన్నాడు. ఆ ఇంటిలో నివసించి ఆయన పిల్లల మనల్ని చూచినప్పుడు ప్రజలు మనలో రమ్యతను చూస్తున్నారా? శపించాలని వచ్చిన వాడికి కూడా ఆ దృశ్యం చాలా రమ్యంగా ఉన్నది. మన మీద అక్కసున్న వాళ్ళు కదా, మన మీద లేనిపోని కష్టం పెట్టుకున్న వాళ్ళు కూడా మనల్ని చూచినప్పుడు వాళ్ళు ఐస్ అయిపోవాలి. ఎర్ర అనవసరంగా పలాని కుటుంబం మీద మేము కోపం తెచ్చుకున్నామే, పలాని కుటుంబం మీద ఇట్లా అనుకున్నామే. నో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాదురా, వీళ్ళు చాలా రమ్యమైన వాళ్ళు, దైవభక్తి కలిగిన వాళ్ళు. ఆ కుటుంబం మనమే తప్పుగా చేసుకున్నామని స్థితికి బిలామును తీసుకొచ్చాడు దేవుడు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు కదా నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవని చెప్పి ఆ బిలాం పాడుతాను. కనుక ఆ రమ్యముగా మన గృహాలు ఉండాలంటే ఏముండాలి? అది ఒక ప్రసంగం, సరేండి, దాని జోలికి మనం పోం. దేవుని మందిరము అది రమ్యమైనది,
దేవుని పిల్లల గృహాలు కూడా రమ్యమైనవి ఉండాలి. ఎందుకు రమ్యమైనవి? అక్కడ బిల్డింగ్ను బట్టి కాదు, మనం చెప్పుకున్నాం ఆర్కిటెక్చర్ని కాదు, లోపల వేయబడిన రాళ్ళు కాదు, డెకరేషన్ కాదు, ఏమి కాదు. అక్కడ కొన్ని మాటలు చెప్పాడు కదండి, ఆ మాటలు మనం చదువుకుందాం. 84వ కీర్తనకు మరలా మనం తిరిగి వస్తాం. 84వ కీర్తన మనం విభజించుకోవడానికి చాలా ఈజీగా అది రాయబడింది. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకొని చదువుకుంటే కొన్నిసార్లు మనకు బాగా అర్థమవుతుంది. ఈ విభజనకు సహాయకరంగా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక మాట ఉంటుంది, సెలా అనే మాట ఉంటుంది. హిగ్గియోన్ సెలా అని ఇంకో చోట రాసి ఉంటాడు. ఆగి ఆలోచించుము దాని అర్థం. వాళ్ళు మ్యూజిక్ పాడుతున్నప్పుడు పాడుతూ ఉంటారు, ఆ వచనం వరకు వచ్చిన తర్వాత వాళ్ళు స్టాప్ చేస్తారు. స్టాప్ చేసి అక్కడి నుండి వాళ్ళు ఇంకొక శృతిలో పాడడం కానీ, అలామోతు రాగం అంటారు. అలామోతు అంటే హై నోట్లో పాడేది. ఉదయ్ కిషోర్ ఉంటాడు ఉండే, ఉదయ్ కిషోర్ స్వరంలో పాడతామా కదా? పాడలేం, హై నోట్ అంటాం. అలామోతును రాగం మీద పాడదగినది అంటాడు కొన్ని కీర్తనలో. హై నోట్లో పాడేటివి కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు సెల అనే పదం చూడండి ఎన్నిసార్లు వాడబడిందంటే 3 సార్లు ఉంది కదా సెల అనే మాట. చూడండి 4వ వచనం దగ్గర ఉంది కదా సెల. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు సెల అన్నాడు. 8వ వచనం 2వ లైన్ దగ్గర యాకోబు దేవా చెవియొగ్గుము సెల అన్నాడు. తర్వాత ఇంకొక సెల ఎక్కడ ఉంది? లేవు, 2 సెలలే ఉండేది, క్షమించండి. 2 సెలలలో 3 భాగాలు చూపిస్తున్నాడు. మొట్టమొదటి 4 వచనాల్లో చెప్పి సెల అన్నాడు ఒక భాగం. తర్వాత మనం గమనిస్తే కదా 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఇంకొక భాగం, 2వ భాగం. 9వ వచనం నుండి ఆఖరి వరకు 12వ వచనం వరకు 3వ భాగం. 3 భాగాలు. 3 భాగాలు ఎట్లా డివైడ్ చేశాడంటే 3 చోట్ల ధన్యులు 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 అన్నాడు. సెల అని మాట రాసే దగ్గర కాకపోయినా ఆ భాగంలో నంబర్ 1 ఎక్కడ రాశాడు చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు కదా 4వ వచనంలో. అది మొదటి భాగం సెల, మొదటి సెలలో ఉంది. 2వ సెలలో ఏంది? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, అది రెండవ భాగంలో ఉంది. 3వది లాస్ట్ భాగం ఏంటంటే లాస్ట్ వచనం, నీ యందు నమ్మకించువారు ధన్యులు. 3 ధన్యులు. ఈ 3 ధన్యతలను బట్టి 3 భాగాలు కూడా చేసుకోవచ్చు. మనకు ధన్యుడు అంటే అర్థం కాదు. అర్థమైందా? ధన్యుడు అంటే చెప్పండి తెలుగులో మనం అర్థం చెప్పాలంటే. ధన్యుడు కొన్నిసార్లు రావు, మనం చెప్పుకున్నాం. బ్రిటిష్ వాడు తెలుగు ఇంగ్లీష్ రాకుండా నేర్పించుకున్నాడు. ధన్యుడు అంటే ఇంగ్లీష్లో మనం ఏం చూస్తామంటే హ్యాపీ అంటాడు. హ్యాపీ ఆర్ దోస్. ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన ఇదే మాట చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ మీక్ ఇన్ ద స్పిరిట్. హ్యాపీ ఆర్ దోస్, ఎవరు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉండే వాళ్ళే ధన్యులు. ఎవరు ఆనందంగా ఉంటారంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇక్కడ కూడా ఈ 3 మాటల్లో హ్యాపీ 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 అని చెప్తున్నాడు. ఎవరు సంతోషంగా ఉంటారు, ఎవరు ఆనందంగా ఉంటారంటే ఆ 3 మాటలు చెప్తున్నాడు కదా. ఒకటి, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నారు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, నీ యందు నమ్మకించువారు ధన్యులు. 3 భాగాలు చేసేసుకున్నాడు. 3 భాగాలకి నేను ఒక చిన్న 3 పేర్లు పెట్టుకున్నాను, అంతే చాలు. ఒకటి ఏంటంటే మొదటి భాగంలో ఏం చెప్తున్నాడంటే మై డిలైట్ ఈజ్ ఇన్ యూ లార్డ్. ప్రభువా నా ఆనందం నీలోనే. మై డిలైట్ ఈజ్ ఇన్ ది, ప్రభువా నీలోనే నా సంతోషం అంటున్నాడు మొట్టమొదటి భాగంలో. 2వ భాగంలో ఏంటంటే మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ లార్డ్. ప్రభువా నా బలము నీలోనే ఉన్నది. 3వ భాగంలో మనం గమనిస్తే మై ట్రస్ట్ ఈజ్ ఇన్ యూ లార్డ్. ప్రభువా నా నమ్మిక మనుషుల మీద కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, ధనమును కాదు, ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, స్నేహితులు కాదు, వాళ్ళు కాదు, శరీరంలో ఆధారం చేసుకునేవాడు, శరీరంలో నమ్మేవాడు కాదు, రాజులు నమ్ముకున్నట్టు కంటే కదండి, మనుషులు నమ్ముకున్నట్టు కంటే వీళ్ళు కాదు, నా నమ్మిక నీవే ప్రభువా అంటున్నాడు. ముఖ్యమైన 3 ఈ మాటలు ఈ మధ్యాహ్న వేళ మీ హృదయంలో పడితే నాకు అంతే చాలు తృప్తి. నీ జీవితంలో నా జీవితంలో దేని యందు ఆనందిస్తున్నాం? నీ జీవితంలో నా జీవితంలో దేని వలన బలపరచబడుతున్నాం? నీ జీవితంలో నా జీవితంలో దేనిని నమ్ముచున్నాం? గుర్తుపెట్టుకుందాం, చిన్న మాటలే. మై డిలైట్ ఈజ్ ఇన్ యూ లార్డ్ అన్నాడు. ఎందుకు ప్రభువునందు సంతోషిస్తున్నాడంటే
దేవుని మందిరం దాని యొక్క రమ్యత ఎందుకంటే అక్కడ ఏముందంటే నీ బలిపీఠము అన్నాడు. దేవుని మందిరంలో ప్రాముఖ్యమైన వస్తువు అది బలిపీఠం. బలిపీఠం దగ్గరికి రాగా అక్కడ చూస్తున్నాడు, వధించబడిన ఒక పశువు ఉన్నది, రక్తం ఉన్నది, పాప ప్రాయశ్చిత్తార్థంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. దేవుని మందిరం, బలిపీఠం లేని దేవుని మందిరం అంటే మనం ఇట్లా పుల్పీట కట్టించాలని కాదు, కొన్ని చోట్ల బలిపీఠాలను కట్టిస్తారు. అట్లాగా బలిపీఠాలు అంటే అవి కాదు. ఆరాధన లేని మందిరం, ఆనందం లేని మందిరం, అంతే. మన జీవితంలో మనం సరిగా ఆరాధించకపోతే మనం ఆనందం పొందలేం. మనం గుర్తుపెట్టుకుందాం, మందిరానికి రాకుండా నేను ఆనందిస్తాను, నా ఇంట్లోనే ఉంటే నేను ఆనందిస్తాను, పలానా చోట మా ఫ్రెండ్స్తో సమయాన్ని గడిపితే ఆనందిస్తాను, పలానా చోట ఉంటే నాకు ఆనందం ఉంటుందని నీ జీవితంలో అనుకుంటే యు ఆర్ టోటల్లీ రాంగ్. నువ్వు తప్పు చేస్తున్నావు సహోదరుడా, సహోదరి. మన ఆనందం అంతా ఆయన మందిరంలోనే, ఆయన యందే ప్రభువే మన ఆనందం. యెహోవా యందు ఆనందించటం వలన నెక్స్ట్ వర్డ్ బలం పొందుతాం మనం. ఈ ఒక్కొక్క మాట అవి కనెక్టింగ్ వర్డ్స్ అంటాం, ఒక్కో దానికి కలిపి ఉన్నటువంటిది. బలిపీఠం ఉన్నది, కానీ అక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బలిపీఠం దగ్గర ఉన్న సన్నివేశాన్ని చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. అక్కడ 2 పిట్టలు ఉన్నాయి. ఏం పిట్టలు అవి? ఒకటి ఏంటి, ఏం పిట్ట? ఒకటి స్పారో అంటాం, పిచ్చుక. ఏ స్వాలో, వానకోవిల. ఏ స్పారో అంటే స్వాలో, పిచ్చుక ఉన్నది, వానకోవెలు ఉన్నది. అది ఎక్కడుందంటే ఆ బలిపీఠం ఉన్న దగ్గరలోనే, దేవుని మందిరంలోనే అది బస ఏర్పాటు చేసుకున్నాయంట. ఈ ఆరాధకుని వేదన ఒక రకంగా అసూయగా ఉన్నట్లుగా ఉన్నది. అయ్యో, నాకు స్థలం లేకపోయింది మందిరంలో, నేను ఉండలేకపోతున్నానే. ఆ దేవుని మహిమను కనుపరిచే మందిరంలో, ఆనందాన్ని ఇచ్చే మందిరంలో, దేవునితో సహవాసంలో ఉండవలసిన సమయం అనేది నాకు లేకుండా పోయిందే. ఈ చిన్న పిట్టలకు దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడే అనేది ఆరాధకుని ఆవేదనకు కారణం. అదొకటి. 2 పిట్టలు చాలా విశేషమైనవి కదండి. పిచ్చుకలు ఏంటివి? విలువలేనివి. మీరు మత్తయి సువార్త చదవండి, 1 కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 5 పిచ్చుకలు. 2 కాసులకి 4 రావాలి కదా. మన మ్యాథమెటిక్స్ ప్రకారము, మనం నేర్చుకున్న లెక్కల ప్రకారం 1 రూపాయికి 2 పిట్టలు, 2 రూపాయలకు 4 పిట్టలు. 5వ పిట్ట ఇస్తున్నాడు. ఎందుకంటే వేసుకో, కొన్నిసార్లు అడుగుతుంది కదా, 2 కాయలు, 2 వంకాయలే. మన సిస్టర్స్ బాగా బేరం చేస్తారు, మనం చేయలేం. పోతారు, తూగుతాండే, ఇంకా 2 వంకాయలు ఏమవుతాయి, ఇంకా 2 బెండకాయలే ఫ్రీ. అవేం లెక్కలోకి రావు మనకు. పిచ్చుక బ్రతుకు అంతే, విలువ లేనిది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. వాల్యూ లేనిది దేవుని మందిరానికి వచ్చినప్పుడు దాని వాల్యూ పెరిగింది, నివాసము దొరికింది దానికి. రెండవది ఏంటంటే స్వాలో అన్నాడు, వానకోవిల. అది ఎప్పుడే కానీ విశ్రాంతి అనేది ఎరుగనటువంటి పక్షి అంట. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుందంట పైనే. అది ఎప్పుడే కానీ ఏదైనా స్థలంలో కుదురుగా కూర్చోదంట. ఒకటి విలువలేని పిట్ట ఏది? పిచ్చుక. విశ్రాంతి లేని పిట్ట వానకోవెల. ఈ 2 కూడా మనల్ని చూపిస్తున్నాయి కదండి, అవునా కదా? మన విలువలేని వారం. మొన్న కూడా 8వ కీర్తన, నువ్వు నరుపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడయ్యా, విలువలేని వాడు, విశ్రాంతి లేదు. ప్రభు మనల్ని పిలిచాడు కదండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. విశ్రాంతి లేని వారం. దేవుని మందిరంలో మనకు విశ్రాంతిని ఇచ్చాడు ప్రభు. విలువ లేని వారం. దేవుని మందిరంలో మనకు విలువ ఎట్లొచ్చింది? సిలువ వలన విలువ అన్నాడు ఒక ఆయన. సిలువ ద్వారా మనకు వచ్చిన విలువ. అక్కడ ఉన్న పరిస్థితిని అంతటి చూసినప్పుడు బలిపీఠం ఉన్నది, బలిపీఠం మీద బలి అర్పణ జరుగుతున్నది. అక్కడున్న పిట్టలు విలువ లేనివి, విశ్రాంతి లేనివి. కానీ అవేం చేసినాయంట, ఈ విశ్రాంతి లేని పిట్ట విశ్రాంతి తీసుకొని ఒక గూడు కట్టుకొని పిల్లలను కూడా పెట్టిందంట. ఎంత విశ్రాంతి ఇచ్చాడండి ఆ పిట్టకు, ఎంత విశ్రాంతి. మన జీవితాలు ఆలోచించే. నీ జీవితంలో పాపం మనల్ని ఎట్లా నడిపిస్తే అట్లా నడిచిన వాళ్ళం, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళం, విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి వారు. దేవుడు నీకు నాకు అనుగ్రహించిన విశ్రాంతి ఎంత గొప్పది ప్రియుడా. ఎందుకు మన మందిరానికి వచ్చి దేవుని స్తుతించకూడదు?
ఎందుకు మనకు దేవుని మందిరం రమ్యముగా ఉండాలంటే అనేక మంది విశ్రాంతి లేని వారుగా తిరుగుతున్నారు. మనం కూడా తిరిగిన వాళ్ళం ఎక్కడెక్కడో. కుదుట లేనటువంటి వారం, కుదురుగా కూర్చుండే వాళ్ళం కాం. మనల్ని కుదుటపరిచాడు, మందిరానికి తీసుకొచ్చాడు కదా. విలువ లేని మనకు విలువనిచ్చాడు. ఆ బలిపీఠం దగ్గరే కదా, బలిపీఠం మన ప్రభువే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు, మనకు ఒక బలిపీఠం ఉన్నది అన్నాడు. బలిపీఠం మన ప్రభువే, బలిపీఠం మీద అర్పించబడిన పశువు మన ప్రభువే. బలిపీఠాన్ని చూస్తూ ఆయన ముఖ దర్శనంలో మనం ఆనందించేటట్లుగా చేస్తున్నటువంటిది ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో ఆయన దర్శనం ఉన్నది కదా. ఇక్కడ చెప్పాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము, నా ప్రాణము. ట్రైపార్టైడ్ అంటాడు మనిషి. గాడ్ ఈజ్ ఎ ట్రయూన్ గాడ్. ట్రినిటీ అంటాం దేవుని గురించి చెప్పేటప్పుడు, ఆయన త్రిత్వం. మనిషి హీజ్ ఎ ట్రైపార్టైడ్ అంటాడు. 3 భాగములు కలిగినటువంటి వాడు మానవుడు. ఆయన శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. 3టితో చెప్తున్నాడు జీవము గల దేవుని దర్శించాలి. నేను ఎప్పుడు వెళ్ళాలి మందిరంకి? ఎప్పుడు వెళ్ళాలి? పోతాం లేవా, వాళ్ళు పాటలు పాడి 3వ పాట పాడిన లాస్ట్లో పోతాం లేని. ఇంకో కొద్దిమంది ఏంది పరిగెత్తుకుంటారు, ఆయాసపడుతూ వస్తారు. అన్నా రొట్టెలు, అన్నా రొట్టెలు, అన్న ద్రాక్షలు, ఏమంతా గస పోసుకుంటా చెమటలు పట్టుకుంటూ వస్తారు. నేను ఇవ్వకూడదు కూడా అట్లా వాళ్ళు. ఆరాధన ఫస్ట్ ప్రార్థన నుంచి ఉండాలి. ఇంకా ఏంటంటే ఒక 5 నిమిషాల ముందు కూర్చొని నెమ్మదిగా ప్రభు మనకిచ్చిన విశ్రాంతి, ప్రభు సన్నిధిలో ఉన్న విలువను మనం ఆలోచన చేస్తూ ఆరాధనలో మనము మౌనముగా ఉండాలి. అట్లా లేకుండా హడావిడిగా వచ్చి రొట్టె అంతా పంచిన తర్వాత మళ్ళా తెమ్మని చెప్తారు కొద్దిమంది ప్రబుద్ధులు. అన్నా ఇస్తారు వీళ్ళు, మనం ఏం చేస్తాం? ఎవరో బంధువు ఉంటాడో ఎవరో ఏమో మనకి తెలియదు. మళ్ళీ కోపడతాడన్నా, మళ్ళీ బాధపడతాడన్నా, అది చేస్తాడంటన్నా, ఇది చేస్తాడన్నా ఏమన్నా మనం. కానీ ఫస్ట్ మనకు ఉండాలి. దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? జీవం గల దేవుని దర్శించాలి. దేవుని మందిరం ఏంటి? కొత్త నిబంధన చెప్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాను కదా. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘంలో మనం చేరి ఆ బలిపీఠం ఎదుట ప్రభువును ఆరాధించడం అనేది గొప్ప. దానిలో నా ఆనందం ఉన్నదయ్యా. నాకెంతో విలువనిచ్చావు, నాకు విశ్రాంతినిచ్చావు. ఇదే ఇట్ ఈస్ మై డిలైట్. నా జీవితంలో నాకు సంతోషం కలిగించేది అదే అని చెప్తున్నాడు. రెండవదిగా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఏంటి బలం? దేవుని మందిరంలో బలం ఉన్నది. ద జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అన్నాడు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం చెప్తాడు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. వాళ్ళు బలం ఎందుకు కావాల్సి వచ్చిందంటే వాళ్ళు యాత్ర చేయాలి. వాళ్ళు చాలా దూరం నుండి రావాలి. యెహోవా ఏర్పాటు చేసిన స్థలానికి రావాలంటే వాళ్ళకి బలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆ రాత్రి అంతా ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదు, ఏమి జరుగుతాయో తెలియదు. కానీ మెట్టుకు వాళ్ళకు బలం ఉండాలి. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారంట. వాళ్ళ ఇంట్ల దగ్గర నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మధ్యలో ఒక లోయ వచ్చిందంట. బాకా లోయ అన్నాడు కదండి, అదేగా చెప్పింది ఇక్కడ. వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేదురు అన్నాడు. బాకా లోయలు అంటే ఒక రకమైన చెట్లు ఉంటాయంట. అక్కడ నీళ్లు తక్కువ ఉంటాయి. కానీ బాల్సమ్ ట్రీస్ అంటారు. బాల్సమ్ అని పేరు కలిగినటువంటి చెట్లు. అవంట మనం కొమ్మను కట్ చేస్తే మనం ఎట్లయితే ఏడుస్తామో అట్లా లోడ నీళ్ళు కారిపోతాయంట ఆ కొమ్మలోంచి. ఆ కొమ్మను మనం కట్ చేస్తే ఆ బాల్సమ్ ట్రీస్ అనే ఆ చెట్లకు ఉన్నటువంటి లక్షణం అది. బాకా లోయలో, కన్నీటి లోయలో ఎన్నోసార్లు మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రభు దగ్గరికి రావడం అంత సులభం కాదు. ప్రభులో ఆనందించడం అనేది అంత సులభం కాదు. బాకా లోయలో పడి వెలుచు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని జలమయముగా చేస్తున్నారంట. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దే రిసీవ్డ్ ఎ బ్లెస్సింగ్ అండ్ దే లెఫ్ట్ ఎ బ్లెస్సింగ్ బిహైండ్ దెమ్ అన్నాడు. ఇంగ్లీష్లో, తెలుగులో చెప్తాను. వారు కష్టాల గుండా వెళ్ళి ప్రభు యొక్క ఆశీర్వాదం పొంది తమ వెనుక వచ్చేవారికి ఆశీర్వాదకరంగా ఉన్నారంట. అర్థమైందా? వాళ్ళల్లో అందుకని మనం ఆశీర్వాదం పొందిన వారం మన వెనుక మన పిల్లలకు కానీ మన మనవాళ్ళకు కానీ మనం ఆశీర్వాదం వదిలిపోయే వాళ్ళంగా ఉండాలి. వారి మీదికి శాపం తెచ్చే వాళ్ళ ఆకాను లాంటి వారంగా మనం ఉండకూడదు. మన పిల్లలకు మనం ఆశీర్వాదం తీసుకురావాలంటే నేను ఆశీర్వదించబడాలి. మన జీవితంలో బలం పొందాలి. వాళ్ళు దాటుకుంటూ వెళ్తున్నారు, వారు బలాభివృద్ధి నొందొచ్చు. వాళ్ళ బలం తగ్గిపోవడం లేదు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ మనం వింటాం కదండి. బూస్ట్ కాదు, దేవుని మందిరం దాని గురించిన ఆలోచన వారిని నడిపిస్తున్నప్పుడు వారు బలం పొంది ఆనందంలో బలం ఉన్నది. సంతోషమే సగం బలం కాదు, సంతోషమే ఫుల్ బలం.
సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, బలం వచ్చింది. ఆ బలం ఏంటంటే అది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుందంట. నానాటికి వారు బలాభివృద్ధి నొందుచు వాళ్ళు యాత్ర చేస్తున్నారంట. సహోదరుడా, నువ్వు దినదినానికి బలాభివృద్ధి చెందుతున్నావా? బలం పోగొట్టుకొని చిక్కిపోతున్నావా? పరిశీలించుకో. చిన్న మాట, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు కారణమేమి? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నువ్వు రాజు కదా. ఒక రాజుతో అన్నాడు, అమ్నోను రాజకుమారుడే, అన్నీ ఉన్నాయి, వాడికి కావాల్సిన ఆహారం అంతా, చిక్కిపోతున్నాడు, బక్కగా అయిపోతున్నాడు. ఏంట్రా ప్రాబ్లం అంటే పాపం. వాని హృదయంలో పాపం ఉన్నది. ఎట్లయినా పాపం చేయాలని వాడు ఆశపడుతున్నాడు. తిండి సహించడం లేదు. నీ జీవితంలో అంతే. పాపం పట్ల నీవు మక్కువ కలిగి ఉంటే చిక్కిపోతావు. విశ్వాసంలో బలహీనం అయిపోతాం. ప్రార్థన జీవితంలో బలహీనం అయిపోతాం. దేవుని వాక్యం చదువుకునే విషయంలో బలహీనం అయిపోతాం. ప్రభువు కోరుకున్నది ఏంటంటే మనం నానాటికి బలాభివృద్ధి పొందాలి. ఆయన కృపలో మనం ఎదగాలి. బలం పొంది ఆ మందిరాన్ని మనం చేరుకొని కదా, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట కంటే 1000 దినాలు బయట రోజుతో లోపల దేవుని దగ్గర ఉన్న రోజులతో పోలుస్తున్నాడు. దేవుని మందిరంలో నివసించడం వేరు, దేవుని మందిరానికి వచ్చిపోవడం వేరు. దేవుని మందిరంలో పారవేయబడ్డం వేరు, దేవుని మందిరంలో నాటబడ్డం వేరు. చాలా మాటలు భయంకరంగా ఉంటాయి. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవా పాట కూడా పాడుకుంటాం, దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఎంత కదా ఆయన ఎన్ని ప్రభువా ఎన్ని నేను పోగొట్టుకుంటున్నానే. నీ మందిరంలో ఒక రోజు ఉంటే చాలనుకుంటున్నాను. నేను నా ఇంటి దగ్గరే ఉండిపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. నీ మందిర ద్వారం వద్ద నివసించడం నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారముల దగ్గర ఉండడం కంటే ప్రభువా నీ మందిర ద్వారం దగ్గర ఉంటానయ్యా. నీ దర్శనము నాకు చాలయ్యా, నీ బలిపీఠము నాకు చాలయ్యా, నీవిచ్చే విలువ నాకు చాలయ్యా, నీవిచ్చే విశ్రాంతి నాకు చాలయ్యా. నేను నీ దగ్గరికి వస్తాను, బలం పొందుతానని చెప్తున్నాడు. మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ లార్డ్ అన్నాడు. ఆఖరిగా మై ట్రస్ట్ ఈజ్ ఇన్ యూ లార్డ్. నీ యందు నమ్మకించువారు ధన్యులు. మనం నమ్ముకున్నాం కదండి, మరలా నమ్ముకోవడం ఏంటి? దీనిని మనం ఏమంటామంటే ఎవ్రీడే ట్రస్ట్ అంటాం. అనుదినము ఉండవలసినటువంటి నమ్మకం ట్రస్ట్ అంటాం. ఒకప్పుడు మన పాపముల విషయంలో కదా మనం పశ్చాత్తాపడి ప్రభునందు విశ్వాసం ఉంచాం. విశ్వసించి మన పాపములు క్షమించబడి మనము విశ్వాసంగా ప్రభు పిల్లంగా తీర్చబడ్డాం. కానీ ప్రతిరోజు ప్రభు మీద మనం ఆధారపడ్డాం. ప్రభు యొక్క విశ్వాస్యత అంటాం, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు నమ్మదగినవాడు. ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడు పాట పాడుకుండే ఎంతో గొప్ప రక్షకుడు. ప్రతిరోజు ఆయన యందు నమ్మకం ఉంచి మనం నడిచినప్పుడు ప్రభు మన జీవితాలు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి వేళ ఈ సాయంకాలం వేళ చెప్దాం, ప్రభువా చాలాసార్లు నీ యందు నేను నమ్మిక ఉంచలేకపోతున్నాను. ఐ వాజ్ ఫెయిలింగ్ లార్డ్. పలాని పని చేయాలంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నాను. నేను పలానికి ముందు పోవాలంటే ఎందుకో నేను నమ్మవలసినట్లుగా నమ్మలేకపోతున్నానయ్యా. సారీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా. ప్రభుతో చెప్దాం కదండి. ఆయన మన తండ్రి కదా, తండ్రి కాదు చెప్పండి. తండ్రి దగ్గరికి కుమారుడు వెళ్ళి చెప్పండి, ప్రభువా చాలాసార్లు నా ఆనందం అంతా నేను సెల్ ఫోన్లలో, టీవీలలో, నా ఫ్రెండ్స్ దగ్గర వాటితో వీటితోనే నేను ఆనందం అనేది అనుకుంటున్నాను. ప్రభువా నన్ను క్షమించయ్యా. నీ బలిపీఠం దాని యొక్క ప్రాశస్త్యత, నీవు నాకు అనుగ్రహించిన విలువ విశ్రాంతి, నీ మందిర ఆవరణములు, మీ దర్శనం, దాని యందు నేను సంతోషించడానికి నాకు నేర్పించయ్యా అని ప్రార్థన చేద్దాం. తప్పులేదు. మన పాపం ఒప్పుకుందాం, సిగ్గుపడదాం, ఆయన వలన మనం బలపరచబడదాం. ప్రభువు అతి త్వరలో తిరిగి రాని ఉన్నాడు కదా, మనందరి కోసం వస్తున్నాడు. ప్రభు ఎట్లెట్లుంటారని నువ్వు బక్కగా కనిపించినావు అనుకో, కరోనా వచ్చినాడు మాదిరి. ఆడికాడికి మనం సాచురేషన్ లెవెల్స్ ఉంటాయి, అక్కడక్కడికి ఉంటే బక్కగా అయిపోతే దేవునికి ఇష్టం ఉండదు. ఫలాన్స్ నానాటికి బలం పొందుతున్నాడు, ప్రార్థనలో బలం పొందుతున్నాడు, దేవుని వాక్యంలో బలం పొందుతున్నాడు, పరిచర్యలో బలం పొందుతున్నాడు, పరామర్శించడంలో బలపడుతున్నాడు, సంఘంలో బలపడుతున్న సహోదరుడు, బలపడుతున్న సహోదరి అని నీ గురించి నా గురించి ప్రభు మెచ్చుకుంటే అంతకంటే మించింది లేదు. కనుక చెప్దాం, ప్రభుతో చెప్దాం, ప్రభువా మై డిలైట్ ఈజ్ ఇన్ యూ. నా ఆనందం నీలోనే ప్రభువా. మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ లార్డ్. ప్రభువా నీలోనే నా బలం. మై ట్రస్ట్ ఈజ్ ఇన్ యూ లార్డ్. నాయన నా నమ్మకం నీలోనే ప్రభువా. నీ మీదనే ఆధారపడి, నువ్వు పాలలో ముంచినా నీళ్ళలో ముంచినా నేను నిన్ను విడువనయ్యా. నీ మీదే నేను ఆధారపడి నడుస్తాడు ఆయన. ప్రభుతో చెప్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించండి. చిన్న మాట ప్రార్థన చేస్తాను.
కనికర సంపన్నుడు అయిన మా ప్రియ ప్రభువా, 2 దినాల కూడికలలో మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన అనుభవాలన్నిటిని బట్టి మీకు వందనాలు. నేను ముఖ్యంగా నేను మా ప్రియుల మధ్య గత ఎన్నో సంవత్సరాలు జరిగిన పరిచర్యను బట్టి మీ ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నారు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని నేను మీ లేఖనాల్లో చూస్తున్నాం. మా ప్రియులు మీ ఎడల కృతజ్ఞత కలిగి ప్రభువా మిమ్మల్ని స్తుతించాలని ఆశ కలిగి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి పిలిచారు. ప్రభా మేము ఎక్కడి వారమో, ఏ ఊరి వారమో, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారం ఆయనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్త బాంధవ్యం దాని ద్వారా మమ్మల్ని అందరినీ తండ్రి ఒక చోటుకి తీసుకొచ్చారు. ప్రభువా మీకు వందనాలు తండ్రి. నాన్న కేజీక కొరకు ప్రార్థన చేస్తున్నాం, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. నాన్న మీరే ఇంతవరకు ఆదరిస్తూ నడిపిస్తున్నారు, మీకు వందనాలు. వారి బాధలో వారి వేదనలో తండ్రి తోడుగా ఉండి ధైర్యపరిచిన దేవా మీకు వందనాలు. ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నవారు చాలామంది, నన్ను బాలేసన్న కానీ అన్న తండ్రి ఇంకా వారితో కూడా కలిసి సేవలు అనేక చోట్ల పనిచేసిన వారికి కూడా వారు కూడా ఎంతో వేదనలో ఉన్నారు తండ్రి, ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, మీకు వందనాలు. నాన్న మీరు ప్రారంభించిన ఈ పని ప్రభుదినం వరకు కొనసాగిస్తారని మేము రూఢిగా నమ్ముచున్నాం, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మరోసారి తండ్రి శైలేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన చాలిన మీ కృపద ఇచ్చేయండి తండ్రి, మీ కృప మాకు చాలను ప్రభువా. డబ్బు కాదు, అవి కాదు, ఇవి కాదు, ఏదో అనుభవాలు కాదు. యువర్ గ్రేస్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సఫిషియంట్. మీ దాసునికి తగిన మీ కృపను దయచేయండి ప్రభా, కనికరించండి. రాబోయే దినాలన్నింటిలో ఎట్లుంటాయో మాకు తెలియదు, మేము ఎన్నడూ చూడని దినాలు మా ముందు ఉన్నాయి. మా భవిష్యత్తు మాకు తెలియదు ప్రభా. దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయో, సంఘాలలో ఎట్లా మార్పులు వస్తాయో ఏమో మాకు తెలియదు. మీ దాసుని ప్రతి విషయంలో ధైర్యపరచండి, బలపరచండి. నానాటికి బలాభివృద్ధి నొందుచు, అది బాకాలోయ అయినా సరే, ఎత్తైన స్థలాలైనా సరే, అది ప్లెయిన్ గ్రౌండ్స్, సమతలము కలిగినటువంటి స్థలాలైనా సరే ప్రభువా, మీ దాసుని అన్ని విషయాల్లో బలపరిచి ఉపయోగించండి. అనేకులకు దీవెనకరంగా ఆయన పరిచర్య ఉండినట్లుగా, ముఖ్యంగా స్థానిక సంఘంలో అలాగ ఉండినట్లుగా కృప దయచేయమని ఈ సాయంకాలం వేళ మీ మాటలు వినుటకు అనేక మందిని మీరు తీసుకుని వచ్చారు. వారికొకరిని దీవించండి. వారు అమూల్యమైన సమయాన్ని తండ్రి మీ సన్నిధిలో వారు వెచ్చించుండగా ప్రభా, వారికి రావాల్సిన న్యాయమైన ప్రతిఫలం, మీరు ఎవరికి రుణస్తుడో కారు తండ్రి. నాన్న తండ్రి, వారికి రావాల్సిన న్యాయమైన ప్రతిఫలం మీరే వారికి దయచేయమని తండ్రి, ఇక్కడ చెప్పబడిన మాటలని దైవజనులు మరి తండ్రి శామ్యాలన్న కానీ, మరి శాంబ బ్రదర్ కానీ తండ్రి, మరి వైజాగ్ నుంచి వచ్చిన సహోదరుని తండ్రి, అలాగనే ఇంకా ఎంతోమంది, మరి జాన్ పాలన్న బ్రదర్ను, ఇలాగ ఎంతోమందిని తీసుకొని వచ్చి తండ్రి మీరు అందించిన మీ శ్రేష్టమైన వాక్య భాగాలన్నింటిని బట్టి మీకు వందనాలు. మేము విని విడిచిపెట్టి కొట్టుకొని పోవారం కాకుండా మా హృదయాలలో నేను వాటిని సిద్ధపరచుకొని పెట్టుకొని బలపడి ముందుకు సాగుటకు కృప దయచేయమని, ఇంత దొనుక మీరు మాకు దయచేసిన మీ మంచి సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి నిండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మా విన్నపములు మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడు నాయన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.